ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోని అనియు వెలివేయబడిననియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదియే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రేమటి దేవునికి బిడ్డలారా, దేవుని మాటలు మనకు తెలియజేస్తున్నటువంటి విధానం. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి తమకున్న వ్యాధుల నుండి కావచ్చు, రోగాల నుండి కావచ్చు, విడుదల పొందుకోవాలని, విముక్తి పొందుకోవాలని ఆశిస్తున్నటువంటి వారు ఎందరో లేకపోలేరు. చాలా మంది కూడా ఉన్నారు. లేఖనాలు చూస్తే దేవుడు అంటాడు, దేవుని వాక్కు తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుందంటే, అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మార్చదను. ఇక్కడ మన లేఖనాలు చూస్తే దేవుని దగ్గరికి రావాలి మనం. చాలా మంది దేవుని మీదకు రారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, పక్కింటి వారిని కావచ్చు, ఇంటి వారిని కావచ్చు, మరి డాక్టర్లు కావచ్చు, ఎవరినెవరినో సంప్రదిస్తారు. కానీ మొట్టమొదటిగా దేవుని బిడ్డలుగా కలిగిన మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. అది రోగమైన కావచ్చు, మరి ఇంక ఏదైనా కావచ్చు. కానీ ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి వెళ్తామో ఆయన మనకున్న గాయాలన్నీ కూడా మాన్పుతారు. ఆయన తీస్తారని తేటగా తెలియజేస్తున్నాడు. ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. దేవుడు ఏదైతే తెలియజేశాడో అది ఖచ్చితంగా నెరవేర్చేటువంటి వాడు ఆయన. మనుషులు కాదు. మనుషులైతే ఏం చేస్తారంటే మాటలు ఇస్తారు. నేను నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను, నీకు సహాయం చేస్తాను అని ఎన్నో మాటలు తెలియజేస్తారు. కానీ ఆ సమయం వచ్చేసరికి ఏం చేస్తారు? వారు మన మధ్య నుండి దూరమై వెళ్ళిపోతారు. మనకు సహాయం చేయడానికి కూడా వారు ఉండరు. కానీ దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఈరోజు దేవుడు మనకు తోడైన దేవుడు. ఎక్కడికి వస్తే మనము దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధికి రావాలి. దేవుడు మనం పని చేసుకోవడానికి 6 దినాలు ఇచ్చాడు. రాత్రి పగళ్ళు కష్టపడవచ్చు. మనం ఉద్యోగమే చేసినా, చేతి పనులే చేసినా, వ్యాపారమే చేసినా, మరి ఏ పని చేసినా నీవు 6 దినాలు కష్టపడవచ్చు, రాత్రి పగళ్ళు పని చేయొచ్చు. కానీ ఈ 7వ దినము పరిశుద్ధ దినము, ప్రభు దినము కనుక దేవుని సన్నిధికి రావాలి. మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో మాట్లాడాలి. ఎవరో మాట్లాడతారులే నా గురించి, ఎవరో బోధిస్తారని నా గురించి అన్నది కాదు. కానీ ఇక్కడ దేవునితో నీవు ముఖాముఖిగా మాట్లాడే సన్నిధిది, ఆ స్థలం ఇది, పరిశుద్ధ స్థలం ఇది. దేవుడు నీవు మాట్లాడితే, దేవునితో నీవు మొరపెడితే, దేవునికి నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ మొర వింటాడు, నీ ప్రార్థన వింటాడు, నీ మనవులు ఆలకిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. నీకు ఏ గాయమైనా కావచ్చు, శరీరంలో ఉన్నది ఏదైనా కావచ్చు. కానీ దేవుని దగ్గరికి వస్తే, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే, చూడండి లేఖనాల్లోకి మనం చూసినట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము చదువుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను ముక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని
అని చెప్పగా తక్షణమే వాని కుష్ఠు రోగము శుద్ధమాయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి ప్రేమైన దేవునికి బిడ్డరా, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఏం చేస్తున్నారు? ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని వెంబడించాలి. ఈరోజు మనం దేవుని వెంబడించాలి. ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యం చేసేవాడు, కృప చూపే దేవుడు, చాలిన దేవుడు, సహాయము చేసే దేవుడు కనుక ఆయనను మనం వెంబడిస్తే, ఇక్కడ ఉన్న వ్యక్తి ఏమైంది? ఆయనకు కుష్ఠరోగం కలిగింది. ఆ కుష్ఠు నుండి విడుదల పొందుకోవాలంటే దేవునికి మొక్కుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈరోజు మనకి ఏది కలిగినదో, ఏ బాధ కలిగిందో, ఏ ఇబ్బందుల్లో మనం ఉన్నామో, ఏ శ్రమలో ఉన్నామో, దేవునికి ఏం చేయాలా? మనం మొక్కుకుంటే దేవుడు మొర వింటాడు. ఇక్కడ కుష్ఠుడే వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని దేవుని అడుగుతూ మొక్కుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఎప్పుడైతే అలా చేసి మొక్కుకుంటున్నాడో ఆయన అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధినిగా కామని ఆయన చెయ్యి చాపి ఆయన ముట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి మనం అడిగితే, దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తే, మన ప్రార్థన విని మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రేమైన దేవుని బిడ్డారా. ఎందుకంటే మనము ప్రార్థన చేయకపోతున్నాం అంటే నా సమస్య తీరుతుందా, ఇంకా అనుమానంలోనే మనం ఉన్నాం. ఎందరో సంప్రదించి నాకుండా పోలేదు. ఎక్కడో ఏ డాక్టర్ని, నువ్వు ఈ లోకంలో ఉన్న డాక్టర్లను సంప్రదించినా నాకున్న వ్యాధులు పోలేదు. మరి దేవుడు చేస్తాడా అన్న అనుమానం నీకు ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్పగానే చెబుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డారా, ఏమని చెబుతూ ఉందంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమంటున్నాడు. అందుకే దేవునికి ఇష్టం. ఈరోజు ఇంతవరకు మనం వాక్యం విన్నాం. ఎవరు మనం? దేవుని వారసులము, కుమారులము. మరి దేవుని వారసులము, కుమారులు ఉన్న మనం మొరపెడితే దేవుడు వినడా? దేవుడు ఖచ్చితంగా వింటాడు, ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసి చూడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ఆయన ఎదుట సాగిలపడి ప్రార్థన చేసి చూడు. దేవుడు జవాబు ఇస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ కష్టాన్ని చూస్తాడు. అన్నాడు మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు వారి వ్యక్తి కష్టాన్ని చూసిన దేవుడు, వారి శ్రమను చూసిన దేవుడు. అట్లా 40 సంవత్సరాలు వారిని పోషించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అరణ్యంలో 40 సంవత్సరాలు వారితో దేవుడు పోషించినట్లుగా చూస్తున్నాం. కనుక దేవుని దగ్గరికి వచ్చి నీవు మృక్కుకుంటే, దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడితే, నీవు ఏది అడుగుతావో ఆయన నామములో అది ఖచ్చితంగా తీరుస్తాడు. నాకు ఇష్టమే, దేవుడికి ఇష్టమే. కానీ మనం ఇంకా దూరంగా ఉంటూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం, దేవుని ప్రార్థించలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం. అందుకే అంటాడు నాకు ఇష్టమే. ఇంకా మనం లేఖనాల్లో చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుండి చూసినట్లయితే 25 నుండి వచ్చినాలు మనం చూస్తే అక్కడ ఒక రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఎందరో ఆమె సంప్రదించింది, ఎందరో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె బాధ నివారణ కాలేదు, ఆమెకున్న రోగం పోలేదు. కానీ ఒక్కటే ఆమె తల్లించింది. ఏమని తల్లించిందంటే, యేసయ్య వస్త్రపు చెంగును ముడితే నా రోగం పోతుంది అని మనసులో అనుకొని ఆయన వస్త్రం, అక్కడ కూడా జన సమూహంలో ఉన్నారు. జన సమూహముల మధ్య ఆమెకున్న ఆలోచన, ఆమెకున్న తలపు, ఆమెకున్న ఆశను బట్టి ఆయన వస్త్రపు చెంగును ఎప్పుడైతే ముట్టిందో ఆమెకున్న రక్తస్రావం నిలబడిపోయినట్లుగా చూస్తున్నాం. స్వస్థత పొందుకుంది, విడుదల పొందుకుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, నా మహిమ ప్రభావమును అంటున్నాడు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది జన సమూహాలు పడుతున్నారు. శిశువులు అడుగుతున్నాడు దేవుడు, ఎవరో నా వస్త్రపు చెంగును ముట్టారు అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంతమంది మీద పడుతున్నారు. ప్రభా, ఎవరు నిన్ను ముట్టారు? అందరూ ముడుతూ ఉన్నారు, అందరూ తగులుతూ ఉన్నారు. ఎవరు నిన్ను ముట్టారు? ప్రత్యేకంగా ఒక వ్యక్తి ముట్టింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమెకున్న రోగము నయం కావాలని, ఆమెకున్న వ్యాధి నయం కావాలని. ఈరోజు నేను కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుని ముక్కుకొని దేవుని సన్నిధిలో మొరపెడితే ఎట్టి వ్యాధైనా దేవుడు స్వస్థతనిచ్చాడు. ఎందుకంటే మనం లోకంలో నమ్మలేకపోతున్నాం, ఇంకా అనుమానంలోనే ఉన్నాం. దేవుడు చేస్తాడా? చాలా మంది నమ్మలేకపోతున్నారు. పోయిన వారంలో నేను నంద్యాలకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను.
అక్కడ ఒక వ్యక్తి ఆ, మా ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి మిద్దె మీద నీళ్లు పోస్తూ కాలు జారి కింద పడినప్పుడు కాలు ఇరిగింది, చిన్న తలకు దెబ్బ తగిలి ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పెద్ద ఆమె నేను కూర్చున్న ఒక చోట కూర్చున్న తర్వాత ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె చూస్తే మంచి చూస్తే బాగుంది, కాకపోతే ఆమె పరిస్థితి దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. అంత ముందుకు నన్ను ఏం అడగలేదు, కానీ ఆమె ఏడుస్తుంది. కానీ నేను కూడా ఏం అడగలేదు ఆమె, ఎందుకమ్మా ఏడుస్తామని అడగలేదు. ఆమె నాకేం చెప్పలేదు. సరే కొంచెం తర్వాత ఆమె ఏం చెప్పలేదు, ఎందుకమ్మా ఏడుస్తావు అని చెప్పి అడిగాను. ఆయన నేను హాస్పిటల్కి చూపించుకొని వచ్చాను, మరి ఇంటికి వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు లేవు, నన్ను చూస్తే చాలా మంది డబ్బులు ఇవ్వరు, మరి నువ్వు అబద్ధం అనుకుంటావు నిజం అనుకుంటావు, నా పరిస్థితి పోవడానికి ఛాన్స్ డబ్బులు లేవు. సర్లే అవా ఏడవద్దు, ఎందుకు ఏడుస్తావు అని నేను ఒక 20 రూపాయలు తీసి ఏ ఊరు అని ఫస్ట్ అడిగినాను. ఏ ఊరు, ఎక్కడికి వెళ్ళాలో, రైతు నగర్కి వెళ్ళాలని. సరే నీకు ఎంత అయిందంటే ఒక 20 రూపాయలు. సరే 20 రూపాయలు ఇచ్చినాను. 20 రూపాయలు ఇచ్చిన తర్వాత ఆమె మళ్ళీ వెళ్ళిపోతూ మళ్ళీ ఇచ్చిన నా దగ్గరికి వచ్చి, ఆయన నువ్వు నన్ను ఏమనుకోద్దు, నువ్వు నన్ను చూస్తే నేను బాగున్నావు, ఏమైంది నీకేమైంది ఇట్లా ఉన్నావు అని అనుకోవచ్చు, అవన్నీ ఏదేమనగలేదు. కానీ ఆమె అంటుంది నాకు సమస్తం ఉంది, 1,46,00,000 పెట్టి పొలం అమ్మినారంట. ఒక 30 లక్షలు, 1,30,00,000 కొడుకు తీసుకున్నాడు, తల్లిని బయటికి పంపించినాడు. మిగతా 16 లక్షలు కూతురు తీసుకొని కూతురు దగ్గర పెట్టుకుందట. కానీ ఒక చిన్నగా గుడిసె వేసి అందులో పెడుతుంది. టయానికి ఒక ముద్ద పెడతా అంట, అద్దు పెడతా లేకుండా లేదు. ఇంకా ఆమె పరిస్థితి ఘోరంగా ఉంది. ఏదైనా బయటికి రావాలన్నప్పుడు చాలా కష్టం అంట. పాసుకోవాలన్నప్పుడు ఒక బకెట్ పెట్టినట్ట, రాత్రి పోసుకొని తర్వాత బయట పడేసి చెప్పి చాలా భయంకరంగా తిట్టడము, బయటికి దొబ్బడం చేస్తున్నారు. ఆ డబ్బులల్లా తెలుసుకున్నారు, కానీ ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. ఆయన ఈరోజు నేను బయట ఉన్నాను అంటుంది. సరే నీ బాధ ఏదైనా సమస్య కావచ్చు, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఎవరైనా కావచ్చు, దేవునికి నువ్వు మొరపెట్టు, దేవుడితో నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ మొర వింటాడు. నీ కూతురు నీ కొడుకు వచ్చి మరలా నీ ఇంట్లోకి తీసుకువెళ్తారని చెప్పి నేను చిన్న ప్రార్థన చేసి ఆమెకు చెప్పి పంపించాను. సరే నాయన అని చెప్పి ఆ 20 రూపాయలు తీసుకుని మరలా టాబ్లెట్ తీసుకోవడానికి వాళ్ళు వెళ్ళింది. ప్రేమ దేవుని పిల్లలు ఈ లోకంలో ఎందరో ఉన్నారు కనుక ప్రేమ దేవుని పిల్లరా, దేవుడు ఏమంటున్నాడంటే దేవునికి మొక్కుకోవాలి. మనం అంతే, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మొర వింటాడు, నేను అందరికీ తీరుస్తాడు. ఆయన దరికి చేరేంత వరకు కూడా నిన్ను కాపాడుతాడు. ప్రేమ దేవుని పిల్లారా, అనాది సంకల్పంలో నుండి నువ్వు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనం కుమారులం, వారసత్వం కలిగినటువంటి వారం. మనకి పరలోకంలో ధనము సమృద్ధిగా కలిగి ఉన్నది. ఈ లోకంలో ధనము దొంగలు కన్నం వేస్తారు, తుప్పు పడుతుంది, ఇంకా ఏదైనా కలుగుతుంది. ప్రేమటి దేవుని పిల్లరా, ఈ లోక ధనం వ్యర్థమని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రేమటి దేవుని పిల్లరా, దేవుని ఏడల మనం ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో వచ్చి మనం మొరపెడితే, ఆయన పాదముల చెంత పడితే మనకున్న సమస్యలన్నీ కూడా తీర్చబడతాయి. ఇంకా మనం చూసినట్లయితే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు శ్రద్ధగా వినాలన్నటువంటి మాట చూద్దాం. సామెతల గ్రంథములో, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 4వ అధ్యాయము